హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. ఈరోజు అయితే మనం నెక్సస్ మాల్లో ఉన్న పిన్ బలూజ్కి అయితే వచ్చేసినాం అనమాట. ప్రీవియస్గా నేను సింతితో ఒక్కసారి వచ్చిన, అప్పుడు వీడియో చేయలేకపోయినా. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తినేసేద్దాము. అప్పటికే నాకు ఆల్మోస్ట్ 3 దాటిపోయింది, లంచ్ కూడా చేయలేదనమాట. సో స్పీడ్గా వచ్చేసి జాఫ్రానీ మర్క్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. 389 రూపీస్ అయితే పడిందనమాట. మనం వెళ్ళంగానే ఇలా ఒక వాటర్ బాటిల్, అది వాటర్ పోసుకొని తాగడానికి ఇత్తడి గ్లాస్ అండ్ ఇంత పెద్ద ప్లేట్ ఇస్తారనమాట. సో బిర్యానీ అయితే వచ్చేసింది, రైతా అండ్ గ్రేవీ అయితే ఇచ్చేసారు. ఆ గిన్నె చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఒక్కళ్ళకి ఈజీగా సరిపోద్ది. 2 పీసెస్ వస్తాయి, నాకైతే 2 లెగ్ పీసెస్ వచ్చినాయి అనమాట. పుదీనా చట్నీ, ఆనియన్స్ కూడా ఇచ్చేసారు. సో ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. ఇది ఎలా ఉంటుందంటే, మనకి స్పైస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి వీళ్ళ దగ్గర. చాలా లెస్ స్పైసీ ఉంటుంది బిర్యానీస్లో అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. అంటే మనకి బయట మసాలా ఫ్లేవర్ అయితే రాదనమాట, చాలా లైట్గా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. ఆకలి మీద ఉండి తిన్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. తర్వాత ఆకలి తీరిపోయిన తర్వాత అంటే ఆ ఫ్లేవర్, మనకేమో మసాలాలు అలవాటు, ఇదేం మసాలా లేదు. సో ఓకే చాలా కష్టం మీద తిన్నాను. తర్వాత అయితే మన లెగ్ పీస్లో 2వ పీస్ ఉంది కదా, అది ఇలా వచ్చిందనమాట. అస్సలు బాగాలేదు, నాకైతే ఉడికినట్టు కూడా అనిపించలేదు, ఫ్రెష్ అనిపించలేదు. మళ్ళీ వాళ్ళకి చెప్పి ఇంకొక పీస్ అయితే తెప్పించుకున్నా. చూసారా ఎంత బాగుందో. బిల్ అయితే నేను ఎండింగ్లో ఇచ్చేసాను. ఇలాంటి ఫుడ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్.